దానికి కూడా సమాధానం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగిందండి. ఆయన 1:40 సేపు జరిగిన విషయాలన్నీ కూడా రాష్ట్ర ఈ బడ్జెట్ మీద కానీ లేకపోతే ఇతర అన్నిటి మీద కూడా 1:40 సేపు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. ఎంతసేపు పట్టింది? ఇదిగో 1:40 సేపు పట్టింది. ఇదే నేను అసెంబ్లీలోకి వెళ్ళి ఉంటే నాకు అక్కడ 5 నిమిషాలు టైం ఇస్తారు లేదా 10 నిమిషాలు టైం ఇస్తారు. ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఆ టైం ఇస్తారు. ఆ టైంలో నేను చెప్పాలనుకున్నది లేకపోతే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని కానీ నేను ఎత్తి చూపించడానికి అక్కడ నాకు టైం దొరకదు కాబట్టి నేను వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం ఈ రోజున ఇక్కడ 1:40 సేపు చెప్పిన విషయాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్పవలసిన పాయింట్స్ ఇవన్నీ యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా అనేది నాకు ఉంటే ఇదంతా కూడా నేను అక్కడ చెప్పడం జరిగేది అని చెప్పి ఆయన క్లియర్గా ఇందాక ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. అది ఆయనే చెప్పేశారు సమాధానం. దానికి మళ్ళీ నేను ఇంకోసారి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక మన టీడీపీ ఎక్స్ఎమ్మెల్సీ గారు జగదీష్ గారు మాట్లాడింది జత్వానీ కేసు విషయంలో. సరే, ఇప్పుడు జత్వానీ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి వీళ్ళు ఏదో కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా అది చెత్త కేసు అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఆవిడ మీద గతంలో కూడా వేరే రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. ఆవిడ యొక్క నేచర్ ఏంటనేది ఇవన్నీ కూడా మనం వివిధ పత్రికల ద్వారా కానీ వివిధ మీడియా ద్వారా కానీ మనం చూడటం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పింది ఏంటండి, కడపలో ఇప్పుడు సజ్జల జిందాల్ స్టీల్ ప్లాంట్ వస్తానంటే ఎవరన్నా వద్దన్నారా? రమ్మనంటే రావచ్చు కదండి అని చెప్పి జగదీష్ గారు చెప్పడం జరుగుతుంది. కడపలో సజ్జల జిందాల్ స్టీల్ ప్లాంట్ ఇది ఎప్పుడు ఇది శంకుస్థాపన జరిగిందండి? మొన్న ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరిలో జరిగి ఇప్పుడు ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఈ రోజు వరకు కూడా లోకేష్ గారు చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మందిని కలిసి పెట్టుబడుల కోసం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సజ్జల జిందాల్ గారిని ఎందుకెళ్ళి ఆయన కలిసి అదే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని ఎందుకు అడగలేదు? అది వాళ్ళ ఫాల్ట్ కాదా? ఇక్కడ కాన్స్పిరసీ లేదా? చెప్పండి. ఇప్పుడు జత్వానీ కేసు గురించి ఆయన మాట్లాడేటప్పుడు లోకేష్ గారు జిందాల్ గారిని ఒక ఇండస్ట్రియలిస్ట్గానే ట్రీట్ చేస్తున్నప్పుడు అదే సజ్జల జిందాల్ గారిని లోకేష్ గారు వెళ్ళి కలిసి మీరు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పి శంకుస్థాపన చేశారు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి జిందాల్ గారిని ఎందుకు కలవాలా? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధమైన మోటోతోటి ముందుకు వెళ్తున్నారు అనేది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పి జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని చెప్పి అడగడం జరిగింది. సార్, జగదీష్ గారు 4 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రోజు ఆ 4 పోర్టులని కూడా మీ చంద్రబాబు నాయుడు గారు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ జరిగిపోయి ఆల్రెడీ ప్రాసెస్ వర్కింగ్లో ఉన్నాయి. కానీ ఆ తర్వాత మొన్న మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ ఇస్తాం, సీట్స్ మీరు స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే మాకు వద్దు ఈ సీట్లు అని చెప్పి ఆపివేసిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఆ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ మెడికల్ కాలేజెస్ కట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ 15,000 బిల్డింగ్స్ ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నిర్మించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం సైడ్ ఉద్దానం కిడ్నీ ప్రాజెక్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారే నిర్మించడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు అని చెప్పి జగదీష్ గారు అడిగారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు అది స్టీల్ ప్లాంట్ గురించి అనకాపల్లిలో పెట్టేస్తున్నారు మిట్టల్ గారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒరిస్సా మంత్రి గారు అక్కడెక్కడ లేదు, మా దగ్గరే పెడుతున్నారు. ఇప్పుడు రాని స్టీల్ ప్లాంట్ గురించి ఆల్రెడీ ఒక జూమ్ కాల్ తోటి అయిపోయింది అని చెప్పి ఆయన చెప్పిన మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్ప నిజంగా ఇక్కడికి వచ్చి ఆ పెట్టుబడి పెడుతున్నామని చెప్పి ఆ మిట్టల్ గారు కానీ వాళ్ళు కానీ ఎవరు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. కేవలం లోకేష్ గారు మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు చాలా ఇండస్ట్రీస్ అని చెప్పి చెబుతున్నారు జగదీష్ గారు. ఏ ఇండస్ట్రీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందో మరి జగదీష్ గారు చెప్పాలి. నాకైతే ఎక్కడా కూడా వెళ్ళిన దాఖలాలు లేవు. అమర్ రాజా ఇండస్ట్రీ గురించి ఆయన చెప్పడం జరిగింది. అమర్ రాజా వాళ్ళు ఎందుకు మానేశారు సార్? ఇక్కడ వాళ్ళ దగ్గర వస్తున్న పొల్యూషన్ ఈ స్థాయిలో ఉంది పొల్యూషన్, మీరు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోండి అని చెప్పి అక్కడ వెళ్ళి చెక్ చేసిన తర్వాత
ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అంటే పొల్యూషన్ వస్తే ఇక అది పొల్యూషన్ని కంటిన్యూ చేసేయాలనేది జగదీష్ గారి ఉద్దేశం ఏమో అనేది మరి నాకు అర్థం కాలేదు. కేవలం అక్కడ పొల్యూషన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఆ పొల్యూషన్ వచ్చింది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటాం, మీరు దీన్ని తగ్గించండి పొల్యూషన్ అని చెప్తే మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని చెప్పి ఆయన ఇక్కడి నుంచి ఫ్యాక్టరీ అయితే ఇక్కడి నుంచే మార్చేలా దాని ఎక్స్టెన్షన్ని తీసుకువెళ్ళి హైదరాబాద్లో పెట్టడం జరిగింది తెలంగాణలో. అంతే తప్ప ఇక్కడి నుంచి అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా వెళ్ళిపోయిన దాఖలాలు లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పడం జరిగింది, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు ఏది ఈ బడ్జెట్ విషయంలో అని చెప్పి క్లియర్గా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారే చెప్పారు, నా అల్లుడు నాకంటే పెద్ద నటుడు అని చెప్పి స్వయంగా ఆ పార్టీకి పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆయనే పెద్ద నటుడు అన్న తర్వాత దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా నేను మాట్లాడినా చాలా చిన్న చిన్న విషయాలు అవుతాయి. ఎందుకంటే మొన్నటి దాకా క్లియర్గా 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు, ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగ క్లియర్గా ఒక రకంగా వాళ్ళు అక్కడ మాట్లాడతారు, అవి పేపర్లో వస్తాయి. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డేట్లు మరీ పెట్టుకుని ఎలా మాట్లాడారో ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో క్లియర్గా చూపించడం జరిగింది. ఆ విధంగా లేని అసత్యాలను ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మైండ్ సెట్ ని ఈ రాష్ట్రంలో జరిగిపోతుంది, ఈ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలను ఈ రోజున మనందరం క్లియర్ గా చూసాం. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీ అందరికి కూడా తెలుసు 6 లక్షల కోట్లు మాత్రం 6,29,000 కోట్లు అది మాత్రమే ఉంది అప్పు. ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కానీ ఎక్కడ 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు. ఎంత దారుణం అంటే సార్, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా గవర్నర్ గారితో కూడా అసత్యాలు చెప్పించిన వ్యక్తులు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. గవర్నర్ గారితో కూడా 9 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పించడం జరిగింది. మరి ఈ రకంగా అసత్యాలు ఎందుకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందండి? క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది, గత 2014 నుంచి 2019 సంవత్సరం మధ్య చంద్రబాబు నాయుడు గారి టైంలో 19.54% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య 15.61% మాత్రమే అప్పులు చేయడం జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడ దాకా